యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు చాలా తక్కువ ధరలో ఒక మంచి డీజిల్ వేరియంట్ టాటా ఇండికా కార్ అయితే సేల్‌కి అయితే తెచ్చానన్న. చాలా తక్కువ ధరలో బండైతే వస్తుంది. కార్ వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ పర్ఫెక్ట్ ఉందని ఓనర్ అయితే చెప్తుండు. ఇంక్లూడింగ్ ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉందన్న. సో కార్ రిలేటెడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఉంది. వీడియోని చివరి వరకు చూసినట్టయితే మీకు ఎలా తీసుకోవాలో క్లారిటీగా తెలుస్తదన్న. దయచేసి చివరి వరకు అయితే చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్‌కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోలు అయితే పంపండన్న. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్‌లో ఉన్నట్లయితే మనం స్పాట్‌లో అమ్మి పెడతాము. జస్ట్ మీ కార్ యొక్క ఫోటోస్ ఈ నంబర్‌కి అయితే వాట్సాప్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇదొచ్చేసరికి టాటా ఇండికా V2 కార్ అన్న. ఇండికాలో V2 అనే వేరియంట్ కారు. కార్ వచ్చేసరికి గుడ్ కండిషన్‌లో అయితే ఉందన్న. ఒక నీట్ అండ్ వెల్ మెయింటైన్ కార్ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇదొచ్చేసరికి డీజిల్ వేరియంట్ కార్ అన్న. కాబట్టి మీకు మంచి మైలేజ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్‌లో డీజిల్ వేరియంట్ కాబట్టి మంచి ప్రైస్‌కు బండి అయితే వస్తుంది. రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 1,20,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. 1,20,000 కిలోమీటర్స్ వెహికల్ రీడింగ్ అయితే ఉంది. ఫుల్ ఒరిజినల్ రీడింగ్ ఉందని ఓనర్ అయితే చెప్తుండు. ఫుల్ వర్కింగ్ కండిషన్‌లో వెహికల్ అయితే ఉందన్న. నీట్ అండ్ క్లీన్ అవుట్‌లుక్ అయితే ఉంది బండిది వచ్చేసరికి. ముఖ్యంగా కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇదొచ్చేసరికి 2011 మోడల్ కార్ అన్న. 2011 మోడల్ వెహికల్ అండ్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 ఎండింగ్ వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. 2026 ఎండింగ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. అండ్ దాని తర్వాత కూడా పేపర్స్ వ్యాలిడిటీ అయితే 5 ఇయర్స్ ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఈ వెహికల్ దాదాపుగా ఇంకొక 6-7 ఇయర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అన్న ఫుల్ కండిషన్లో ఉన్నట్లయితే. ఇక టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 70% లైఫ్ అయితే ఉందన్న. 70% లైఫ్ అయితే ఉంది. స్టెప్నీ టైర్ కూడా బండికి అయితే ఉందన్న. ఓవరాల్గా అవుట్లుక్ పరంగా వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ అవుట్లుక్ అయితే ఉంది. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్టయితే ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉందన్న. లెదర్ సీటింగ్ అయితే ఉంది. బండిలో వచ్చేసరికి మ్యూజిక్ సిస్టమ్ అందుబాటులో అయితే ఉంది. వెహికల్ వచ్చేసరికి ఇంటీరియర్ పరంగా కూడా చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అయితే ఉంది. బడ్జెట్ సెగ్మెంట్ వెహికల్ కాబట్టి. ఇక ఈ కార్ యొక్క పేపర్స్ విషయానికి వచ్చినట్టయితే పేపర్స్ అన్ని క్లియర్గా ఉండి అన్ని వ్యాలిడ్ ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడు. అండ్ పేపర్ల వ్యాలిడిటీ 26 ఎండింగ్ వరకు ఉంది. దాని తర్వాత కూడా 5 ఇయర్స్ ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న వెహికల్ అని చెప్పుకోవచ్చు అన్న. ఇక ఈ కార్ యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉన్న వెహికల్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. రెగ్యులర్గా 2 వీడియోస్ వస్తూనే ఉంటాయన్న. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. సో ఖచ్చితంగా మన ఛానల్ మీకు యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో అయితే పెట్టుకున్నాను. ఇక ఈ కారుకు ధర ఓనరు 70,000 అయితే చెప్తున్నాడన్న. ధర వచ్చేసరికి ఫిక్స్ అన్న. ఫైనల్ ప్రైస్ ఇది వచ్చేసరికి 70,000 అయితే చెప్తుండు. మంచి రీజనబుల్ ధరలో కార్ అయితే వస్తుందన్న. డీజిల్ వేరియంట్ అందులో కూడా 70,000 అయితే బండి అయితే ఇచ్చేస్తాడన్న. ఎలాంటి నెగోషియేషన్స్ అయితే లేవు. ఫైనల్ ప్రైస్ ఇది వచ్చేసరికి. ఈ కారు ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి కార్ అయితే అమ్మకానికి అయితే వచ్చిందన్న. తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కారు ఉన్న లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్ తెలంగాణ స్టేట్. మంచి రీజనబుల్ సెగ్మెంట్లో మన ఛానల్లో రెగ్యులర్గా వెహికల్స్ అయితే వస్తూనే ఉంటాయన్న. నీట్ కండిషన్లో ఉన్న కార్లే మన ఛానల్లో అప్లోడ్ చేస్తామన్న. కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో దయచేసి మీరు కార్ దగ్గర వెళ్ళి ఓవరాల్ ఎండ్ టు ఎండ్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకొని బండి అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి. దయచేసి ఒక మంచి ప్రొఫెషనల్ మెకానిక్తోని బండి యొక్క మొత్తం ఇంజను, బాడీ, సస్పెన్షన్, అవుట్లుక్, ఇంటీరియర్ ప్రతి ఒక్కటి A to Z చెక్ చేసుకున్న తర్వాతనే బండి అయితే తీసుకోండి అన్న. మెకానిక్ లేకుండా ఏ కారు కూడా తీసుకోకండి అన్న. దయచేసి మొత్తం ఎండ్ టు ఎండ్ తీసుకొని మీకు ఓకే అనుకుంటేనే కార్ అయితే తీసుకోండి అన్న. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నెంబర్ కోసం డిస్ప్లే పైన కనబడుతున్న నెంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి అన్న. మీకు ఇమీడియట్గా ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నెంబర్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనబడుతున్న నెంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ పెట్టి ఈ వీడియో ఒక స్క్రీన్ షాట్ పెట్టండి అన్న. ఇమీడియట్గా ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. డైరెక్ట్గా డీల్ చేసుకొని బండి అయితే తీసుకోవచ్చు. సో ఇది అన్న ఇవాటి వీడియో. ప్రతిరోజు చాలా తక్కువ ధరలో నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉన్న కార్లు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతున్నా. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న వెహికల్స్ అయితే చెక్అవుట్ అయితే చేయండి. అన్ని నీట్ కండిషన్లో ఉన్న వెహికల్సే ఉంటాయన్న. సో ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అన్న. డెఫినెట్లీ ప్రతిరోజు 2 వెహికల్స్ వస్తాయి. మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. అండ్ ఓనర్ నెంబర్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా ఒక మంచి మెకానిక్తోని చెక్ చేసుకున్న తర్వాతనే బండి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.